ఈ 20s లో ఉన్న యూత్ ఎవరైతే ఉన్నారో మీ ప్యాషన్ ని మీరు ఇంట్లో చెప్పేటప్పుడు ఊరికనే వెళ్ళి నువ్వు అరిచి నేను ఇదే చేస్తా, నేను మ్యూజికే చేస్తా, నేను ఫోటోగ్రఫీ చేస్తా ఇట్లా కాదు చెప్పే పద్ధతి. నువ్వు రాత్రంతా కూర్చొని ఆర్టికల్స్ చదివి యూట్యూబ్ లో నీ ఫీల్డ్ కి ఇంత పెద్ద అవుట్కమ్ ఉందని, ఇంత పెద్ద వాల్యూ ఉందని ఇవన్నీ విషయాలు తెలుసుకున్నావు కాబట్టి నీకు అంత నమ్మకం ఉంది నువ్వు అనుకునే ఫీల్డ్. అదే విషయాలు వాళ్ళకి తెలీదు. నువ్వు రాత్రంతా రీసెర్చ్ వర్క్ లో ఉంటే వాళ్ళు రాత్రంతా నువ్వు ఎప్పుడు బాగుపడతావు అనుకుంటా ఉంటారు. మన పేరెంట్స్ అందరూ కూడా డైరెక్ట్ అప్రోచ్ కి ఎప్పుడు వినరు, వాళ్ళకంతా కూడా ఇండైరెక్ట్ అప్రోచే కావాలా. ఎందుకంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి ట్రైన్ అయిన విధానం అది. ఇప్పుడు మనం అది అర్థం చేసుకుని ఆ అప్రోచ్కి వెళ్ళాలి. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు బస్సు బయట వాళ్ళు అనుకుని ఎట్లా పో, వాడు మాట విన్నా వినకపోయినా వదిలే. తల్లిదండ్రులతో చెప్పేటప్పుడు ఒక పద్ధతి ఉంటుంది. కుదిరితే యూట్యూబ్ ఛానల్ పెట్టి నువ్వు ఏదైతే మ్యూజిక్ అనుకుంటున్నావు వాటికంతా చేసి ఒక 10,000 ఫాలోవర్స్, ఒక 10,000 సబ్స్క్రైబర్స్ వీళ్ళందరూ వచ్చాక పక్కనింటోళ్ళు ఎదురింటోళ్ళు మీ అబ్బాయి అండి ఏమన్నానా అండి, ఎవరు మా అబ్బాయా, అది ఆ అప్రోచ్ కావాలి వాళ్ళకి. అంతేగాని నువ్వు డైరెక్ట్గా నీ ఫీల్డ్ గురించి నువ్వు వాల్యూ క్రియేట్ చేయడాలో వాళ్ళకి నచ్చవు. మన ఇండియన్స్ పేరెంట్ మైండ్ సెట్ ఇంతే ఉంటుంది. వాటిని మార్చాలనుకోకండి. వాటికి తగ్గట్టు మీ మాటల్ని అనుకూలంగా సరిచూసుకొని డీల్ చేయండి. కుటుంబాలు అందంగా ఉంటాయి, రిలేషన్షిప్స్ బ్యూటిఫుల్గా ఉంటాయి.